జీవ వైవిధ్య కేంద్రంగా అరుదైన మొక్కలకు ఆలవాలంగా పరిఢవిల్లుతోంది పెదవాల్తేరులోని జీవ వైవిధ్య ఉద్యానవనం. డాల్ఫిన్ నేచర్ కన్జర్వేటివ్ సొసైటీ ప్రకృతి పరిరక్షణ సంస్థగా ఏర్పడి 2001లో రాణి చంద్రమణి ఆసుపత్రి ఆవరణలో ఉద్యానవనాన్ని ప్రారంభించింది. 2002లో విఎంఆర్డీఏ ఆర్సీడీ ఆసుపత్రి సహకారంతో 3 ఎకరాల స్థలంలో జీవ వైవిధ్య ఉద్యానవనంగా రూపాంతరం చెందింది. అప్పటి నుంచి దేశంలో ఒక ప్రత్యేకమైన ఉద్యానవనంగా పేరు తెచ్చుకుంది. ఉద్యానవనంలోని ప్రతి మొక్క జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ వనంలో మొత్తం 12 విభాగాలు ఉన్నాయి. వాటిల్లో అడవి మొక్కలు, కీటక సంహార, రాక్షస బల్లుల కాలం నాటివి, పాకుడు, ఔషధ, అలంకరణ మొక్కలు ఇక్కడ కనిపిస్తాయి. నీటిలో పెరిగేవి, అతిశీతల వాతావరణంలో పెరిగే మొక్కల కోసం ప్రత్యేకంగా షెడ్ నెట్లు తీర్చిదిద్దారు. సీతాకోక చిలుకల సంరక్షణ కేంద్రం కూడా ఉంది. కాసియా అలటా కీటకాహార మొక్క ఇక్కడ ప్రత్యేకం. జీవ వైవిధ్య ఉద్యానవనం నిర్వహణకు విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ సహకరిస్తోంది. ఈ ఉద్యానవన అభివృద్ధి కోసం 3 సిబ్బందిని నియమించింది. ఇక్కడ ఈ బయోడైవర్సిటీ పార్క్ లో మనకి ఇంచుమించుగా ఒక 2000 నుంచి 3000 వరకు మొక్కలు ఉన్నాయండి. అందులో అన్ని చాలా రేర్ స్పీసెస్ ఉన్నాయి. ఇప్పుడు కృష్ణాస్ బటర్ కప్ అని ఒకటి ఉంటుంది, లీవ్స్ ఇలా ట్విస్ట్ చేసి ఉంటాయి. అలాగే కొన్ని సీజనల్గా ఆ సీజన్లో వాటికి ఫ్లవరింగ్ వస్తుంది. వాటిని చూడడానికి మనకి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. అది మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొక్కల్లోనే మన రేరెస్ట్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే మేము యాక్చువల్లీ ఫార్మసీ స్టూడెంట్స్వి. మాకు ఫార్మకాగ్నసీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అందులో ప్లాంట్స్ యొక్క మెడిసినల్ వాల్యూస్ గురించి మేము స్టడీ చేస్తాము. రియల్లీ చాలా మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ పరంగా చాలా నేర్చుకోవడానికి బాగుంది. అసలు మనం పిక్చర్ ప్లాంట్ అని అంటే ఇన్సెక్టివరస్ ప్లాంట్, అది కీటకాలను తింటుంది. అలాంటి ప్లాంట్స్ మనం ఎక్కడో ఫారెస్ట్కి వెళ్తే కూడా చూడడం కష్టం. అలాంటిది ఇది నా లైఫ్ టైంలో అంటే మేము స్పాటస్లో అది కాలేజెస్లో చూసాం, కానీ ఇక్కడికి వచ్చి లైవ్లో చూడడం చాలా అనుభూతినిచ్చింది. అరుదైన మొక్కలపై పరిశోధన చేసేవారికి ఈ కేంద్రం ఒక వరంలా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి విద్యార్థులు అధ్యయన యాత్రకు ఇక్కడికి వస్తుంటారు. ఫిబ్రవరి నుంచి ఇంటర్న్షిప్ కోసం నెలకు 100 మంది వరకు వస్తున్నారు. నిత్యం 50 నుంచి 100 మంది వరకు పాఠశాల విద్యార్థులు పార్కును సందర్శిస్తుంటారు. ప్లాంట్స్ అన్ని ఒకే చోట్ల ఉండడం అనేది చాలా బెనిఫిషియల్ అని చెప్పాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ పర్పస్ ప్రకారం అయినా ఆర్ విజిటింగ్ అయినా ఆర్ ఏమైనా ఎవాల్యుయేట్ చేయడానికని ప్లేస్ చాలా బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ డిజర్ట్ కండిషన్స్లో పెరిగే ప్లాంట్స్ చూడొచ్చు, ఎట్ ద సేమ్ టైం ఆక్వాటిక్ ప్లాంట్స్ చూడొచ్చు, ఎట్ ద సేమ్ టైం పాండ్స్, మెడిసినల్ ప్లాంట్స్, ఇలా ఒక 3 ఎకర్స్లోని ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం అనేది చాలా గ్రేట్ అని చెప్పచ్చు. నిజంగా ఇక్కడ ఏంటంటే మెడిసిన్కి సంబంధించి కూడా చాలా మొక్కలు ఉన్నాయని తెలుసుకున్నాం. మేము కూడా ఇన్ ది ఫ్యూచర్ టీచర్స్ కాబట్టి పిల్లలకి ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అని మేము కూడా చెప్పడానికి మాకు కూడా అవకాశం ఉంది. మొత్తం తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఇంకా వర్క్షాప్ జరుగుతుంది. ఇక్కడ ఉన్న రేరెస్ట్ థింగ్ ఏంటంటే అన్ని లైక్ డెజర్ట్లో ఉన్న ప్లాంట్స్, ఇంకా ఆక్వాటిక్ ప్లాంట్స్, ఇంకా ఆక్వాటిక్ యానిమల్స్ అన్నీ ఇంకా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ జింకో బైలుబా అని ఒక ప్లాంట్ ఉంది. అది ఆల్జీమర్స్ని ప్రివెంట్ చేయడానికి యూజ్ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఉద్యానవనం వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీరామమూర్తి, సభ్యులు జేఎస్ ప్రసాద్, జోగారావు, కామేశ్వరరావు, పూర్ణిమ, ఉషా, పద్మ, ఉమాబాల, ప్రవీణ్లతో నిర్వహణ చేస్తున్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడి భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, పరిరక్షణకు ఏటా 10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నామని వ్యవస్థాపకులు తెలిపారు. భవిష్యత్తు తరాలకు విశాఖ బయోడైవర్సిటీ పార్క్ ఎప్పుడూ ప్రకృతి సంపదగా నిలవాలనేదే తమ లక్ష్యంగా నిర్వాహకులు చెబుతున్నారు. రకాల మందు మొక్కలు ప్రతి దానికి మనకి భగవంతుడు ప్రకృతి రూపంలో అన్నీ ఇచ్చాడండి. మొక్కలో రానిది ఏమీ లేదు మనకు. అలాగా కాబట్టి మనకి తెలియట్లేదు అవగాహన. సో అలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడితే ఇక్కడ కీటకాహార మొక్కలు, అలాగే ఫైకస్ కుస్నే, హోలీ క్రాసు, ఆర్కిడ్స్తో పాటు మరికొన్ని ఆటోగ్రాఫ్ ట్రీ, లవర్స్ అంటే అంటారు. సో ఇలాంటి మొక్కలు, అరుదైన మొక్కలు అన్నీ ఉన్నాయండి. మనకి 5th మార్చి 2026కి 25 వసంతాలు పూర్తి చేసుకుంటూ ఉండదు. అనేక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలే కాకుండా పిల్లలందరినీ కూడా వాళ్ళంతటా వాళ్ళు ఒక నర్సరీ తయారు చేసినట్టుగా వాళ్ళ కాళ్ళు వాళ్ళు నిలబడేటట్టుగా ఉండడానికి అన్ని ప్రయత్నాలు మేము మా సంస్థ చేస్తూనే ఉంటుంది. ఈ ప్రయోగశాలని మనకి ఎంత అరుదైన దాన్ని ప్రభుత్వం వారు మరింత ముందుకు వచ్చి దీన్ని మరింతగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని మా విన్నపం ఉంది.